పంచాయతీరాజ్ వ్యవస్థ ఆ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం నేషన్ మొత్తాన్ని సర్వే చేయటానికి ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్ ద్వారా ఇక్కడికి వచ్చింది అది. అంటే ఇప్పుడు ఈ డబ్బులేమో వాళ్ళు ఇస్తారు, ఈయన రీసర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఈ సర్వేలో ఆయనకు కావాల్సింది ఏంటి అని అంటే శాశ్వత భూ హక్కు పథకం, జగనన్న శాశ్వత భూ హక్కు పథకం. అంటే మన భూమికి ఆయన పథకం. ఈ పథకంలో ఆయన చేసేది ఏమిటని చెప్పేసినంటే మన హక్కు పత్రాల మీద ఆయన బొమ్మ, మన భూమి మీద వేసే రాయి మీద ఆయన బొమ్మ. అంటే ఎక్కడ పట్టినా ఆయన బొమ్మ కనపడాల. అది ఆయన కనపడబోయేటువంటి ఉపయోగం ఈ చట్టంలో. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో 2019లోనే ఇది పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. మళ్ళీ కొన్ని కొరీస్తో వెనక్కి పడిచింది. వస్తే మళ్ళీ దాన్ని 2023లో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది. ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరబాదరగా చేసింది కాదు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక 30 సంవత్సరాల అధ్యయనమో ఒత్తిడో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చట్టం, నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ముసాయిదా చట్టం ద్వారా వచ్చినటువంటి చట్టం. ఒక సెంటు భూమి ఉన్న, అరసెంటు ఉన్న భూమి సొంతదారుడి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. ముఖ్యంగా కేశవానంద మీరు చెప్తున్నప్పుడు ఇందాక నా భూమిలో నీ హక్కు ఏంటి, రెండు చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద, ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది. ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. కోర్ట్స్ని దాటేసి, కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కుని ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. మన దేశంలో ఇస్తున్నటువంటి భూమి రికార్డులు, భూములు ఎలా ఉన్నాయంటే కోర్టులు దాని గురించి ఏం చెప్పాయంటే భారతదేశంలో డిపార్ట్మెంట్లు ఇస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి రికార్డ్స్ అవి ఏవి కూడా కన్ఫర్మ్డ్గా టైటిల్ ఇచ్చేటువంటివి కాదు. అది మన రాష్ట్రంలో అయితే ఆర్ఓఆర్ కానీ, 1B కానీ, అడంగల్ కానీ ఇవన్నీ రెవెన్యూ వాళ్ళు రాసుకున్నటువంటి రికార్డ్స్. అవి కేవలం ఈ దేశంలో భూమి శిస్తు వసూలు చేసే రోజుల్లో మీ శిస్తు వసూలు చేసుకోవడానికి మీకోసం పెట్టుకున్నటువంటి తప్ప ఆ రికార్డుని చూసి ఈ ఆస్తి హక్కుదారులు ఫలానా వాళ్ళని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు అన్నటువంటిది మన అత్యున్నత న్యాయస్థానం మన దేశంలో అనేకసార్లు చెప్పి జడ్జిమెంట్లు కూడా ఇచ్చింది. అందుకోసం సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాల మీదే మనం ఆలోచించేస్తే చాలామంది ఇన్వెస్టర్సు ఈ భూమిపైన తాను ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఇండస్ట్రీని, ఒక సంస్థను నెలకొల్పాలంటే వివాదాల్లో పడిపోయి ఆగిపోయింది. దీంతో అసలు భారతదేశానికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోవడం, దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్సు తొందరగా భూమిని సేకరించి ఇన్ టైంలో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేకపోవడం, ప్రాజెక్ట్ చేసిన ఆ ప్రాజెక్టు భారం అయిపోయి ఇన్ టైంలో రానందువలన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి మునిగిపోవడం, ఇదంతా ఒక రకమైనటువంటి ఇబ్బంది, దేశ ప్రగతికి ఇబ్బందిగా మారింది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి, సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా నేను తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు
చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్ దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది కైండ్ ఆఫ్ డ్రకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది. కాదు ఇది నేను సగటు మహిళకి చిన్నపాటి ఒక 6వ క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగలేదు. దీన్ని ఖచ్చితంగా మీరు నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నాకు దాని రీచ్ ఎంతమంది ప్రభావితం చెందుతుందో నాకు నిజంగా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీకి అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మేము మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం దీంట్లో. ఇది ప్రజలకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు, సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో, ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను దీనికి. ఇప్పుడు దీని మీద మన రాష్ట్రంలో కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు, దీనివలన నష్టం జరుగుతుందేమో అనే అభిప్రాయం. వారి అభిప్రాయాలు ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుంది. ఇలాంటి ఒక చట్టం దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలు తీసుకోకూడదన్నది కానీ, అది నిర్లక్ష్యం చేయాలనేది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చాలా అనుమానాలు యథాతథంగా రికార్డ్స్ ఏమైనా నమోదు చేసేస్తారంటే అదేం జరగదు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీని కనెక్టెడే. ఈ సర్వే ఇప్పటికే 4,000 రెవెన్యూ విలేజ్ల్లో కంప్లీట్ అయింది, 17,000 గ్రామాలకు గాను. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో, ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది.